ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తల కార్యములు 20:24. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువుని యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపబడినని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనలేదు. None of these things move me, neither count I my life dear unto myself, so that I might finish my course with joy and the ministry which I have issued of the Lord Jesus to testify the gospel of the grace of God. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఐ హ్యావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. క్రైస్తవుడా అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తన పోరాటం ఎలా కొనసాగించాడో మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినది. కృపా సువార్తను గూర్చి ఆయన తన పరుగును ప్రభు కొరకు తన ప్రాణము సైతం లెక్క చేయకుండా, ఏమాత్రం తన ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకోకుండా ఆయన తన పరుగును కొనసాగించాడు. ప్రభు కొరకు ఆయన తన ప్రాణం అర్పించేంత వరకు ఆ సువార్త, ఆ కృపా సువార్తను గురించిన ఆ పరుగును, ఆ పరుగు పందెంలో ఆయన ఆగిపోకుండా వెళ్ళిపోయాడు. 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటం పోరాడి తిని. 2 తిమోతి 4:7 ఐ హ్యావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్, ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్. తన ప్రాణం సైతం లెక్క చేయకుండా అపొస్తలుడైన పౌలు తన పరుగును కొనసాగించాడు. ఎలా? మంచి పోరాటము. ప్రియుడా, క్రైస్తవుడా, మంచి పోరాటం పోరాడుచున్నావా? నీ పోరాటం ప్రభు కొరకు ఎలా ఉంది? నీ పరుగు ఎలా ఉంది? మంచి పోరాటం పోరాడాలి. ప్రభు సువార్తను గురించిన తన పరుగును ఆయన కొనసాగించాడు. తన ప్రాణం సైతం ఆయన ప్రేమగా ఎంచుకోనకుండా ఆయన కొనసాగాడు. కష్టపడ్డాడు, ఆకలి దప్పులు ఓడ్చుకుంటాడు, శ్రమపడ్డాడు, నిందలు పడ్డాడు, అందరి చేత ఆయన వెలివేయబడ్డాడు. అయితే తన పరుగును ఆయన కొనసాగించాడు. ప్రియుడా, నీ పరుగును కొనసాగిస్తున్నావా? ప్రభు కొరకు నువ్వు నీ పరుగును కొనసాగిస్తున్నావా? మధ్యలో ఆగి ఉన్నావు. 4 విశ్వాసులు తమ శిలువను ఎత్తుకొని పరలోకం వైపు తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 4 ప్రయాణిస్తున్నారు, కొనసాగిస్తున్నారు. అయితే కొంత దూరం పోయిన తర్వాత 4వ వానికి ఆ శిలువ కొంచెం భారముగా అనిపించింది, కొంచెం బరువు అనిపించింది. అయ్యో, ఈ శిలువ భారముగా ఉన్నదే అని కొంచెం ఆగాడు. ఆగి ఆ శిలువను ఎందుకు దించి దాన్ని కొంత కట్ చేసి, కొంత నరికి తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అలాగూ కొనసాగించి ఇంకొంచెం దూరం పోయిన తర్వాత మరలా ఆ శిలువ బరువుగా అనిపించింది. మరి ఇంకొకసారి ఆగాడు. అక్కడ శిలువను దించి ఇంకొంచెం దాన్ని కట్ చేశాడు. తిరిగి ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇలాగూ తనకు భారం అనిపించినప్పుడంతా ఆ శిలువను కిందికి దించి దాన్ని కొంచెంగా కట్ చేసి తిరిగి తన ప్రయాణం కొనసాగించి చివరికి పరలోక రాజ్యం ద్వారం దగ్గరికి 4 చేరుకున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద లోయ అక్కడ ఉన్నది. ఆ లోయ తట్టాలంటే దానికి అడ్డుగా ఏదైనా ఒక మార్గం వేసుకోవాలి. అయితే వారి దగ్గర తమ శిలువలు ఉన్నాయి, వారికి వేరే అక్కడ ఏమీ లేదు, ఆధారం లేక అక్కడ 4 తమ శిలువలను ఈ అగాధము ఆ అవతలికి యువతలకి దాన్ని పరిచారు. దాన్ని ఇటు నుంచి అటువైపుకు వేసుకున్నారు. దానిపైన శిలువ పైన నడుచుకుంటూ క్షేమంగా 3 విశ్వాసులు పరలోక రాజ్యం చేరుకున్నారు. అయితే 4వ వాడు తన శిలువను అలా వేటుకు ప్రయత్నించాడు, కానీ అది పొడవు తగ్గినందున, క్రూచైనందున అది అవతలికి యువతలికి సరిపోలేదు. అయితే అతను పరలోక రాజ్యం చేరుకోలేకపోయాడు, వెనుదిరిగిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. సో మన ప్రయాణం ఎలా ఉంది? భారం అనిపించినప్పుడు మనం ఆగిపోవచ్చున్నామా?
మనకు బరువు అనిపించినప్పుడు మన సిలువను తెచ్చుతున్నామా? నీ సిలువను మోసుకొని నువ్వు ప్రయాణం చేయాలి. మన బ్రతుకంతా అలాగ కొనసాగించాలి. అపొస్తలుడైన పౌలు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన తన జీవితాన్ని సైతం, తన ప్రాణం సైతం లెక్క చేయలేదు. ఎందుకంటే కీర్తన గ్రంథం 63:3 చెప్పిన ప్రకారము నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. Thy kindness is better than life. సో ప్రాణం కంటే కృప ఉత్తమమైనది. కృప మీద మనం ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రేమ క్రైస్తవుడు కూడా విశ్వాసి, నీ జీవితం, నీ పరుగు ఎలా ఉంది? పరుగు పందెంలో నువ్వు ఎలా పరిగెడుతున్నావు? ఎవరైతే పరిగెత్తి ముందుగా ఉంటారో వారికి నీతి కిరీటం అక్కడ ఉంచబడి ఉన్నది. ఆ కిరీటం నీకు కావాలన్నా, ఆ కిరీటం నీకు కావాలంటే నీ రేసులో నువ్వు ముందు ఉండాలి. అది మంచి పోరాటమై ఉండాలి. నువ్వు మంచి పోరాటం పోరాడితే నీకు తప్పకుండా నీతి కిరీటము దేవుడు నీకు దాచి ఉంచినాడు. సో మన పోరాటము మంచిగా లేకపోతే నీకు ఆ నీతి కిరీటము ఉండదు. క్రైస్తవుడా గమనించు, నీ పోరాటం మంచిగా ఉండాలి. మన బ్రతుకు మంచిగా ఉండాలి. మన ప్రయాణం మంచిగా ఉండాలి. కష్టం అనిపించినప్పుడు, నష్టం అనిపించినప్పుడు కురిగిపోకూడదు, ఎదుర్కోవాలి. We have to depend upon Jesus because He gives the strength. Jesus gives you the strength. Everything God gives you. So we have to depend upon Jesus. Go forward. So how is your run in the race? నీ పరుగు పందెం ఎలా ఉంది? నువ్వు ఎలా పరిగెడుతున్నావు? మంచి పోరాటం పోరాడితిని అని పౌలు చెప్పగలిగినాడు. మరి నువ్వు కూడా మంచి పోరాటం పోరాడి అలా చెప్పగలుగుతున్నావు. ప్రియుడా, పోరాడు, ప్రభు కొరకు పోరాడు. నిత్యం నీతి కిరీటం నీ కొరకు ఉంచబడి ఉన్నది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము ప్రభు వైపు చూస్తామో మన పరుగును మనము కొనసాగిస్తాం. ఎవడైతే కాడి మీద చేపెట్టి పరిగెత్తులు తిరుగుతాడో వాడు నాకు పాత్ర కాడని ప్రభు చెప్తున్నాడు కదా. వాట్ సెడ్ in 2 Timothy 4:7. So Apostle Paul said, I have fought a good fight. I finished my course. I kept the faith. We have to speak the same words before Jesus. ప్రభు యేసుక్రీస్తు నీ కొరకే మరణించాడు. నీ పాపం నిమిత్తం ప్రభు మరణించాడు. నీ కొరకే ఆయన తిరిగి లేచాడు. ఆయన పుణ్య గాయం చేత నీకు స్వస్థత కలిగింది. ఆయన కాల్చిన రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. ప్రియుడా, గమనించు, ప్రభు రక్తాన్ని గురించి నువ్వు ఎలా సాక్ష్యం ఇస్తున్నావు? ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితం ఎలా ఉంది? నీ పరుగు పందెం ఎలా ఉండేది? నీ పోరాటం ఎలా ఉన్నది? ప్రభు కొరకు మంచి పోరాటం పోరాడుతున్నావా? లేదా వంచనతో, మోసంతో నువ్వు నీ పోరాటాన్ని కొనసాగిస్తున్నావా? ఇలాక వాంఛనతో నువ్వు నిండి ఉన్నావా? ఇలాక కోరికలు నిన్ను లాగుతున్నాయా? నీ పోరాటం ఎటువైపు ఉన్నది? పరలోక వైపు ఉన్నదా లేక పాతాళ వైపు ఉన్నదా? ఒకవైపు పరలోకము, ఒకవైపు పాతాళము. నీ పరుగు ఇటువైపు, ఇక్కడ పరలోకము, ఇటు పాతాళము. ప్రియుడా, ఏది నువ్వు కోరుచున్నావు? నీ ప్రాణం ఎటువైపు ఉన్నది? మంచి పోరాటం పోరాడితే అక్కడ నీ కొరకు నీతి కిరీటం ఉంచబడినది. నీ పోరాటం సరిగా లేకపోతే నువ్వు అవినీతి పోరాటం పోరాడితే, అక్రమమైన పోరాటం పోరాడితే అదిగో పాతాళం నీ కొరకు ఉంచబడి ఉన్నది. అక్కడ నీకు నిత్య నరకము, నిత్య వేదన దాచబడి ఉన్నది. నిత్య వేదన నువ్వు అనుభవిస్తున్నావు. నిత్య వేదనకి వెళ్ళిపోతావా? నిత్య జీవానికి వెళ్ళిపోతావా? ప్రియుడా, గమనించు, యేసుక్రీస్తు నేను కోరుచున్నాడు. నీ జీవితాన్ని ఆయన కోరుచున్నాడు. ప్రభు కొరకు నువ్వేమిస్తున్నావు? నీ త్యాగం ఏమిటి?
ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలి పశువుగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణించాడు. బలి పశువుగా ఆయన మరణించి తన రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరిచాడు. తన జీవపు మాటల చేత నేను బ్రతికించాడు. క్రైస్తవుడా, మన పరుగు ఎలా ఉంది? మనం సరిగ్గా పరిగెడుచున్నామా? ప్రభు కొరకు ఉన్నాము. ఆ పందెంలో ఆ రేసులో మనం ఉన్నామా? కాబట్టి ప్రభు చెప్పిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే తన ప్రాణంలో ప్రేమగా ఎంచుకుంటాడో వాడు పరలోకానికి పాత్రుడు కాడు. తన ప్రాణంలో సైతం ప్రియముగా ఎంచుకొనక ప్రభు కొరకు తన పరుగు కడబుడిచిన వాడు పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడు. లేకుంటే ఇదిగో నీ కొరకు పాతాళము ఉంచబడినది, నీ కొరకు పాత్రం సిద్ధముగా ఉన్నది. అక్కడ నరక వేదన, శ్రమ వేదన నీ కొరకు అక్కడ దాచబడి ఉన్నాయి. నిత్య జీవము, నిత్య సమాధానం, సంతోషం నీ కొరకు పలుకు రాజ్యంలో దాచబడి ఉన్నాయి. ఏది కావాలి ప్రియుడా? నువ్వు ఎంచుకో. ఈ కాలము సమీపమైనది. ఇంకొంచెం కాలం పడుకుందాం, ఇంకొంచెం నిద్రించుతాను అని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో ప్రభు వస్తున్నాడు. ఈ లోకం నుంచి నేను తీసుకెళ్ళిపోతాను. నీ ప్రాణము అడుగుతున్నాడు. నా ప్రాణమా, తినుము, తాగము, శిక్షించము అని చెప్పుచున్నావు. నేడే నీ ప్రాణము దేవుడు కోరుచున్నాడు. ఎవరికి ధనము, ఎవరికి ఈ సంపద, ఎవరికి హోదా? సమస్తము దేవుడికి నువ్వు అర్పించవచ్చు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ సంపద ఏమవుతుంది? నీ హోదా ఏమవుతుంది? ప్రేమని క్రైస్తవుడా గమనించు. యేసుక్రీస్తు నీ జీవితాన్ని కోరుచున్నావు. నీ ప్రాణాన్ని కోరడం లేదు. ప్రభు గొప్పవాడు. ఆయనతో ప్రేమతో నేను పిలుస్తున్నాను. ఆయన పిలుపును నిర్లక్ష్యపరుస్తున్నావా? ప్రభు వైపు చూడు, ఆయన కన్నుల వైపు చూడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగల దేవుడు మనకు ఉన్నాడు. నీ యావత్ బాధను ఆయన తీర్చివేస్తాడు. నీ రోగమును స్వస్థపరుస్తాడు. నీ సమస్యను ఆయన తొలగిస్తాడు. నీ పరుగు నువ్వు కొనసాగించు. నువ్వు అలసిపోకు ప్రియుడా, క్రైస్తవుడా. ప్రభు కొరకు నీ పరుగును నువ్వు కొనసాగించి కడవరకు ప్రభువు చూస్తూ ప్రయాణించాలని బైబిల్ వాక్యం మనకు బోధిస్తున్నది. ప్రేమన క్రైస్తవుడా, విశ్వాసి, ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావా? నీ పోరాటము మంచిగా ఉన్నదా? హౌ ఇస్ యువర్ ఫైట్? ఇస్ ఇట్ గుడ్? నీ పోరాటము క్రమంగా ఉండవలను. అక్రమమైన పోరాటం పోరాడితే నీ కొరకు నరకము సిద్ధముగా ఉన్నది. మంచి పోరాటం పోరాడితే నీ కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. క్రీస్తు ఎప్పుడు నడుచుకున్నట్లు మీరు నడుపలి నడుచుకోమంటున్నాడు. అపోస్తలుడైన పౌలు క్రీస్తు ఎప్పుడు నడుచుకున్నాడు, మనము పౌలు పోలి నడుచుకున్నాం. సో మన పరుగు అపోస్తలుడైన పౌలు వలె ఉన్నాడు. ప్రభు మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థించుకుందాం. ఆరని మంటలలో నీవు, తీరని వేదనలో, ఆరని మంటలలో నీవు, తీరని వేదనలో, మలమల మాడి అలయక ముందే, మలమల మాడి అలయక ముందే, చూడుము ప్రభు ముఖము ప్రియుడా, చేరుము పరమునకు. చాపబడి ఉన్నవి యేసుని కల్వరి హస్తములు, నీకై చాపబడి ఉన్నవి యేసుని కల్వరి హస్తములు. పరిశుద్ధుడా, మా ప్రేమ నీ వరకై మంచి పోరాటం నీకు ప్రకటించడం నీ కృప మాకు తోడుగా వచ్చి ఈ మా పోరాటంలో ప్రభు
మరచిపోవద్దు. మా జీవిత పర్యంతం అలా కొనసాగించి నేను భయపరచుకున్న నేను ఇంతటి చేరి మీరు అనుగ్రహించి నీకు తినప్పుడు నీ కృప నీ ప్రేమ మీ కుమరించి మీ భయపడమని చేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ